జోగేంద్ర అనేది బయటికి వెళ్ళి చెప్పలే. అప్పుడు ఒకటి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఏమైందంటే అడిగి చెప్పలేదు. ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా వచ్చింది మన 10 తారీఖు అట. 10 తారీఖు ఎలక్షన్లో అసలు ఎలాగానే మనం గెలిచి చూపెట్టాలి. మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి మనం నిజాయితీగా మంచిగా ఊరిని డెవలప్మెంట్ చేయాలి. యూత్ ను అట్రాక్ట్ చేయాలి. ఫస్ట్ జోగేంద్ర నాకు ఫోన్ చేయాలి ఒకసారి. చెప్తాను. హలో అన్న, ఏడున్నావు అన్న? ఇక్కడికి మనం మన ఇంటికాడ మీటింగ్ కదా మళ్ళా ఇక్కడికి రావా? ఎంతసేపు అయితే అన్న? సరే దాటకన్నా. అన్న వచ్చిందా ఇప్పుడు ఎలక్షన్లో ఉంది నెక్స్ట్ ఎంపీటీసీ. మన తరఫున పోటీ చేయాలని మేము అనుకుంటున్నాం. అందరం సపోర్ట్ అని చెప్తే మరి ఒక మంచి వ్యక్తిని చదువుకున్న అభివృద్ధి చేయాలి మన గ్రామాన్ని. అపోజిషన్ పార్టీ భరత్ ఉన్నాడు, 10 ఎకరాల భూమి అమ్మిండట. మనం కసంటే అమ్ముడు ఏమీ లేవు. అందరికి మందు విందు ఉండదు. నిజాయితీగా మనం పాల్గొనాలి ఎన్నికలలో. అన్న ఈసారి నిన్ను బలపరుస్తాయి. ఎందుకంటే నువ్వు పేద కుటుంబంలో పుట్టినావు కాబట్టి పేదల బలం మొత్తం తెలుస్తాయి నీకు. నువ్వు నిలబెట్టి యూత్ను మొత్తం మన ఎంబడి తింపించుకొని మనం గెలవాలి. ఇప్పుడు పోతే వల్ల కాళ్ళు లెక్క అవుతుంది అన్న. సరైన రాజకీయ నాయకులు లేక మన నాశనం అవుతుంది. సరే తమ్ముడు, నువ్వు చెప్పినట్టు మరి వింటాం. ఎంపీ సెలక్షన్స్ వచ్చినాయి కదా ఇప్పుడు. మరి మన పార్టీ నుండి ఎవరైనా నిల్చున్నట్టు మనం గెలిపించుకోవద్దా? మరి జనరల్ వచ్చిందట. మరి మన పార్టీ నుండి మన భరత్ అన్న ఉన్నాడుగా, నిల్చున్నట్టు మనం గెలిపించుకోవాలి. మరి ఎట్లా మాట్లాడుకోవాలి? మొత్తం రచ్చేయాలి. పైసలు మొత్తం గెలిపేయాలి. ఎట్లా అండి? లాస్ట్ టైం మనం ఓడిపోయాం కానీ ఈసారి మొత్తం గెలవాలి. భరతాన్ని ఎట్లా వేసి మాటల వల్ల మొత్తం మాటలు వేరే ఉండాలి. నిలబడదాం అనుకుంటాను ఎలక్షన్ ఉంటారా? ఎవరిదాకా గదే మాట్లాడుకున్నాం. మన పార్టీ టికెట్ వచ్చింది కాబట్టి గదే నేను పిలిచినట్టు అని ఒకసారి మన తమ్ముళ్ళు అందరినీ మన వాళ్ళందరినీ కలుద్దాం అనుకుంటున్నాం. కలిసి ఒకసారి మాట్లాడాలి. సపోర్ట్ అయితే ఎన్ని పైసలు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విన్ కావాలి. పైసల గురించి టెన్షన్ పడుతున్నా. పైసలు ఫస్ట్ విన్ కావాలి. మంచిగా గ్రామం గెలిచిన టార్గెట్ గెలవాలి. మొత్తం వేరే చేద్దాం. మొత్తం గ్రామం అభివృద్ధి చేయాలి. మొత్తం చదువుకున్నాడంటే ఎట్లున్నారని మొత్తం ఇంకేముంటారు రూల్ ఏం లేదు. రేపు కూడా నామినేషన్ డేట్ ఉన్నది. నామినేషన్ వేసి రావాలి. వేసి ప్రచారం స్టార్ట్ చేస్తే అందరూ కూర్చోండి. పేరు సార్? జోగేంద్ర. గట్టు పుచ్చుకురా సార్. సంజయ్ సార్. ఎన్నో రండి సార్. గుర్తులు పెట్టాను సార్. గుర్తులు పెట్టాను సార్. తప్పకుండా రండి. లక్ష్మీపూర్ గ్రామం దగ్గర ఇష్టం. ఎంపీసీ నామినేషన్ రెడీ. పేరు సార్? భరత్.
ఇండిపెండెంట్ ట్యాంక్స్. ఒక ఫోటో పేరు సార్ సార్ ఎక్కడ సార్ సెల్ ఫోన్ గుర్తు సార్. ఈరోజు నుంచి ప్రచారం చేసుకోవచ్చు సార్. ఆల్ ది బెస్ట్. అన్నచ్చేదా మనం అన్న ఎగురుతా అన్న మనం ఎగురితే మనం కష్టపడాలి మంచిగా. మరి ఎంపీటీసీ ఎలక్షన్ ఎలా పడుతున్నా? ఎన్ని ఓట్లు ఉన్నాయి? 4 ఓట్లు ఉన్నాయి కావచ్చు అమ్మా. మన ఎంపీటీసీకి ఇలా ఆడుతుండే భారత్. మన లాస్ట్ టైం మనం కోల్పోయినాం, ఈసారి మనం ఓట్లు వేసి నన్ను గెలిపించుకోవాలి. గెలిచిద్దాం, ఓట్లేసి నీదే గెలుపు ఉన్నది. కానీ ఈ రోడ్లు మోరీలు నీళ్ళు రాకుండా మంచి అభివృద్ధమైన పనులు చేస్తే మంచి పేరు తెచ్చుకో. మళ్ళొక్కసారి నెట్టు సుఖ నిన్నే గెలిపిస్తాం ఇట్లా చేస్తే. కాకపోతే ఎక్కడికక్కడ పెట్టి నాది నేనే జేబు నింపుకుంటానంటే రావు మళ్ళొకసారి. నా గురించి తెలియదా అమ్మా మీకు? ఎందరో చూసుకున్నాం ఇట్లా వేసుకుంటాం. వాళ్ళు గెలిచేదాకానే నాకు కాకుండా మన తమ్ముడు గణేష్ ఉన్నాడు, ఫోన్ చేస్తే నాకు చెప్తాను. గెలిచేదాకానే మీ మాట. గెలిచినాక అటు పోతారు మీరు. ఇప్పుడు మా ఇంటి ముందరికి అయితే బండలారు రోడ్లు మంచిగా చేయండి. మోరీలు ఎక్కడ చూత తేడా రావద్దు మీరు గెలిచినాక. సరే మీకెత్తాం పో మా 4 ఓట్లు. మనది టీవీ గుర్తు. టీవీ గుర్తు. టీవా నమస్తే శ్రీకాంత్. మరి ఎంపీకి నిలబడుతున్నా మరి ఏమంటారు? మర్చిపోకు, ఈసారి మంచి పనులు చేస్తాడు. ముందుండి గెలిపేయాలి. మేము ఇంట్లో 4 ఓట్లు వినక పడాలి భరతన్నకు. టెన్షన్ పడకు. ఏమన్నా కావాలంటే నాకు పర్సనల్గా వచ్చాడు. నీకు దుకాణం వస్తా డెవలప్ చేస్తా. మర్చిపోకు సరేనా? టీవీ కొడితే మనది మర్చిపో. మాట మళ్ళీ వెళ్ళినట్టుండదు. సీటీ లెక్క ఊరి వేయాలి, లైట్ వేయాలి, సీసీ రోడ్ వేయాలి. అట్లా అయితేనే మళ్ళీ గెలిపిస్తాం. ఒక ఓట్ల ముందే ఇంటికి వచ్చి ఓట్లు వేయని రమ్మను కాదు. పని చేసినాక చూపెట్టి అమ్మ అన్ని పనులు చేస్తామని చెప్పాలి. ఇప్పుడైతే నమ్మకం చూడరు మీరు. ఇంకా 10 మంది మీరు చేసే పనులు చక్కగా చేయాలి. లైట్ వేయాలి, సీసీ రోడ్ వేయాలి, బిల్ల వేయాలి. మళ్ళీ వచ్చి నాపదైన లోన్ అయిన ఇప్పిస్తున్నారా మాతో పాటుగా ఎక్కడికైనా రమ్మంటే రావాలి. చిన్న విషయంలో పెద్ద విషయం మాట్లాడాలి. ఓటు వేసుకొని నువ్వే గెలిపించుడు ఖాయమే.
సరే ఫోన్ కొడుతూ తప్పకుండా వేసి గెలిపేది పోయినా సార్ అట్లా అయింది సరే గెలిచేస్తారు మీరు ఇప్పుడు. నా మాట వినేది. ఫోన్ గుర్తుకి రోడ్డు మనోడు చదువుకున్నాడు పిల్లగాడు చదువుకున్నాడు నిజాయితీ పరుడు ఈసారి నిలబడ్డా గరీబ్ లో వచ్చిండు మన గురించి మొత్తం తెలుసు చదువుకున్న పిల్లగాడు ఉంటాడు మా యాక్సిడెంట్ జరుగుతుంది మేము మొత్తం పైసలు హలో జోగేంద్ర అన్న మాట్లాడేది ఎక్కడున్నావురా నువ్వేమో ఎత్తున్నావు అటు ఊళ్ళో గట్టు బుతుకులు రాజకీయం చేస్తున్నావురా నువ్వు ఇక్కడికి రా మన సంఘం కాడికి రా మాట్లాడుకుందాం పర్సనల్గా మాట్లాడుకుందాం రా ఫోన్ ఎక్కువ మాట్లాడుతూ తప్పే పెద్ద మనిషి వేస్తున్నాడు గట్టి బుతుకులో రాజకీయం మొదలు పెట్టినావురా నేను ఎంపీటీస్కి నామినేషన్ ఇస్తే నువ్వు సుధా నామినేషన్ వేసినావాడు ఎంపీటీస్కి నేను ఎత్తున్నాను తెలివకేసినావా తెలిసి చేసినావా బలి చేసినావా జనరల్ వచ్చింది జనరల్ వచ్చిందని నేను ఎత్తున్నాను తెలియదా సరే కానీ కాంప్రమైజ్గా ఎంత అంటే అంత ఇస్తా ఏదంటది డబ్బు అడుగు డబ్బు నగలు బంగారం కారు ఏదన్నాడు మరి నేనేమన్నా తొక్కదాం అనుకుంటున్నా నానే తొక్కుదాం అనుకుంటున్నా నీకు ఊరిని డెవలప్ చేద్దామనేగా నా దగ్గర డబ్బులు ఉన్నాయి డబ్బులతోటి ఆ డబ్బులు ఇంత అవి అందకుండా నా దగ్గర డబ్బులతోటి చెప్తాను నువ్వేం చెప్తావురా మన అమూల్యమైన ఓట్లేసి ఎన్ని ఓట్లు ఉన్నాయి ఇంత ఎన్ని 4 ఉన్నాయా 4 మనకే వస్తాయి ఖచ్చితంగా ఫిక్స్ పోతాం ఫోటో మనకే వాడాలి మొత్తం మనకే వాడాలి మనకే పెట్టాలి మనకే 4 ఓట్లు మనకే భరత్ గుద్దాలి టీవీ గుర్తుకు ఓకే వాళ్ళు పైసలు ఇస్తారు తీసుకోకు ఆయన చదువుకుని ఆయన గెలిపారు ఒకసారి తీసుకోకూరు తీసుకోరు ఇక్కడ మాకే ఓటు సరే మీకే గెలిచినాకనైతే అన్ని మంచిగా పనులు ఎవరు గెలిచాడు మరి చూడకుండా పోండి మంచి ఓటు అయితే మా దగ్గర అయితే మా దగ్గర పైసలు లేకుండా అభివృద్ధి చేస్తున్నాం సరే మేము సుఖం మీకే వేయాలని అనుకుంటున్నాం మొక్కు ఎలక్షన్స్ అన్నా రేపు మనకి పైసలు అందినా చెప్తున్నట ఇంత నిజాయితీ పరుడు చదువుకున్నాడు వాళ్ళు పైసలు వంచుతారు వాళ్ళు ఉన్నోళ్ళు అని చెప్తున్నట ఎట్లా మరి మనం ఎట్లా గెలుచుడు ఏంది కథ ఏంది హలో జోగేంద్ర తరపు నుంచి అలా మాట్లాడేది నేను భరత్ ఒకసారి మీతో కొంచెం మాట్లాడేది ఉంది మన పాత గూడెం కాడికి రండి మా మనుషులను పంపించమంటారా మీరు వస్తారా టక్క ఒక్క 5 నిమిషాలు ఉండదు ఎన్ని పైసలైనా కానీ ఓట్లను పొందాం అరే బాగా బతుకుతుందారా మీకు ఎంతసేపు అయినా నీకు ఫోన్ చేసి గడియల వరకు ఇలా రాలేదనుకో తెల్లారి వరకు మీరు ఉండరు బిడ్డ ఎలక్షన్ అయిపోయే వరకు మీరు ఎట్లా బతుకురో చూస్తా
కలుద్దాం ఒకసారి అయితే. మనల్ని ఏమనుకుంటారా కలిసి? నమస్తే తమ్ముడు. నమస్తే తమ్ముడు. జోగేంద్ర ఏం మందు పెట్టిండ్రా? చేతిస్తే చేతిస్తలేరు. కరెక్ట్గా మేము ఆయనతో తిరుగుతున్నాం కాబట్టి అట్లా ఉంటుందా? ఏ మోసం చేసి రమ్మన్నప్పుడు వచ్చినాం. అమ్మన్న వాటి మర్యాద కూడా వచ్చినాం. తమ్మి నీకు ఎంత కావాలి ఏం కావాలి ఎప్పుడు మాకు పైసలు అయితే నీతో నిలబోదామా? పైసలు అవసరం లేకనే ఆయన నిలబెట్టుకుంటుంది మా మనిషిని. చెప్పు నేను బ్యాలెన్స్ ఎంత కావాలంటే ఓటుకోలే. అరే ఈ ఫోన్ ఆరా మీది, అందుకే రా జోగేంద్ర అన్న దగ్గర బంద్ చేసి నా దగ్గరికి రా రగ్గిదేవరా ఫోనేనా రా. ఈ ఫోన్ రీసెంట్ గా అందరికి యాపిల్ ఐఫోన్ కొనిస్తా. ఇదే ఇస్తా, మీరు నాతో ఉంటారా? పైసలు తీసుకొని అన్నయ్యని ఓడించి మన జోగేంద్ర అన్నని గెలిపించుకోవాలరా. అర్థమైందా రా? తీసుకుంటాం అన్న. సపోర్ట్ చేస్తాను. రేపు పలువురా, రేపు మీకు ఎంత అంత మీ బ్యాంక్ అకౌంట్లు నేనే తీస్తా. మీ బ్యాంకులో ఎన్ని పైసలు కావాలంటే అన్నీ ఇస్తా. మీ అందరికి ఎప్పుర్రి జోగేంద్ర అన్ని ఎట్లా నేసి ఓడగొట్టాలి మనం. సరే అన్న, మీకే సపోర్ట్ చేస్తాను. గట్టుబుత్తూరు గ్రామంలో మొత్తం ఉన్న ఓటర్ల సంఖ్య 2800. ఇప్పటివరకు పోలైన ఓట్లు 2400. రిజల్ట్ వచ్చేసి ఫస్ట్ రౌండ్ భరత్ 350, జోగేంద్ర 300. భరత్ 50 ఓట్స్ లీడ్స్ లో ఉన్నాడు. సెకండ్ రౌండ్ భరత్ 251, జోగేంద్ర 400. జోగేంద్ర సెకండ్ రౌండ్ లో 151 తో లీడ్ లో ఉన్నాడు. ఫైనల్ రౌండ్ థర్డ్ రౌండ్ భరత్ 599, జోగేంద్ర 601. రేటింగ్ టోటల్ కౌంట్ భరత్ 1199, జోగేంద్ర 1200. ఒక ఓటు మెజారిటీతో జోగేంద్ర గారు గెలవడం జరిగింది. ఈరోజు నా తల పొగరే నన్ను దించిందిరా. జోగేంద్ర తప్పుకోమంటే తప్పుకుంటలేవు. నీ సంగతి ఏందో చూస్తా. నా ఓటు చూస్తా నీకే ఎత్తా. నువ్వు ఎట్లా గెలుతావో చూస్తా. నా ఒక్కటే వస్తుందిరా నీకు చూద్దా. సరే అన్న, నువ్వు ఎత్తే నాకు పైసలు అన్నీ తిన్నారు, తాగిరు, ముంచిర్రా. మీ అన్న గట్లే వాళ్ళ తలపోరు ఎక్కువ ఉంది. జోగేంద్ర అను నన్ను ఓటర్లకు విజ్ఞప్తి. ఓటు ఒక కల్మషం లేని చిన్న పాప. ఓటు గొర్రె కాదు తలదించుకోవడానికి. మీ యొక్క ఓటును మీ స్వార్థానికి ఓటును బలిపశులు చేయకండి. ఓటును మద్యానికి, మందుకు, డబ్బుకు అమ్ముకోకండి. మీలో ఉండి మీ కష్టాలను తీర్చే ఒక నాయకుడిని ఎన్నుకోండి. ఎందుకంటే మీ ముందుండి మీ కష్టాలను తీర్చే నాయకుడే మీకు కావాలి. అందుకోసం ఓటును అమ్ముకోకండి. ఓటు అనేది బ్యాలెట్ బాక్స్లో పురుడు పోసుకుంటుంది. మీ కన్న బిడ్డ వలె భారతీయ పౌరులుగా మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోండి. వెల్కమ్ టు గట్టుబుత్కూర్ పిల్లలు క్రియేటివ్స్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.